మాకు అత్యంత సన్నిహితులైన లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు. గోల్గోతా అనే కొండ మీద నలిగిన చీకటిగా ఉన్న ఆకాశం మీద 3 సిలువలు కనబడుతున్నాయి. కపాలం అనబడే స్థలం 3 సిలువలు వేలాడుతున్నాయి. మధ్యలో ఉన్న సిలువ మీద నజరేతుకు చెందిన యేసు వేలాడదీయబడ్డాడు. గుర్తుపట్టలేనంతగా కొట్టబడ్డాడు. మొల్ల కిరీటం ధరించాడు. యూదుల రాజు అని ఎగతాళి చేయబడ్డాడు. అతని కుడి ఎడమ వైపునున్న 2 నేరస్తులు బందిపోటు దొంగలు వేలాడదీయబడ్డారు. ఆ 2 దొంగలు తమ జీవితాంతం నేరం చేస్తూ తిరుగుబాటు చేసే బందిపోటు దొంగలు. యేసు వారి మధ్య వేలాడుతూ చేతులు వెడల్పుగా చాచి మొత్తం ప్రపంచాన్ని ఆలింగనం చేసుకున్నట్లుగా కనబడతాడు. ఒక చెయ్యి పశ్చాత్తాపడే దొంగవైపు ఉంది, మరొక చెయ్యి పశ్చాత్తాపడని మారు మనసు పొందని దొంగవైపు ఉంది. అలా 2 చేతులు చాచి ఉన్న యేసుక్రీస్తు వారిని చూస్తుంటే, సిలువ మీద అలా వేలాడుతుంటే నాకనిపించిన విషయం, నేననుకునే విషయం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారు సర్వలోకాన్ని మొత్తం ప్రపంచాన్ని ఆలింగనం చేసుకున్నట్లుగా ఆయన చేతులు చాచి పిలుస్తున్నాడు. ఆ 2 దొంగల వలె పశ్చాత్తాపడే వ్యక్తుల కోసం చేయి చాచాడు, పశ్చాత్తాపం పొందని వ్యక్తుల కోసం కూడా చేయి చాచాడు. ఈ సందర్భంలో రక్తం బాహాటంగా కారుతుంది. శారీరక శ్రమలు, శరీరం బాగా నలిగిపోయింది. అవమానాలు, ఇలాంటి అవమానాల మధ్య యేసుక్రీస్తు సిలువ నుండి తన 2వ మాటను మాట్లాడాడు. లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వాక్యం, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనే మాట. ఇది యోధా నాయకులతో చెప్పింది కాదు, ఆయన శిష్యులతో చెప్పుతున్న మాట కాదు, అక్కడ ఉన్న జనసమూహంతో మాట్లాడిన మాట కాదు. ఇది మరణిస్తున్న నేరస్తుడితో, ఒక బందిపోటు దొంగతో మాట్లాడుతున్నాడు. విశ్వాసం లేని వ్యక్తి, నమ్మి విరిగి నలిగిన ఒక్క మాట తప్ప అందించడానికి ఏమీ లేని వ్యక్తితో చెప్పబడింది. ఆ ఒకే ఒక్క వాక్యంలోనే యేసువారు మానవ చరిత్రలోనే అత్యంత అసంభవమైన దొంగకి పరలోక ద్వారాలు తెరిచాడు. అసలు ఈ దొంగలు ఎవరు, నిజంగా వీళ్ళు ఎవరు అని ఆలోచిస్తే 4 సువార్తల్లో కూడా యేసుతో పాటు సిలువ వేయబడిన 2 దొంగల గురించి చెప్పబడింది గాని వారి పేర్లు గురించి రాయలేదు. అయితే ప్రారంభ క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం, ముఖ్యంగా 4వ శతాబ్దపు అపోక్రిపల్ టెక్స్ట్ అయిన గాస్పెల్ ఆఫ్ నికోడమస్ సువార్త అంటారు, లేదా పిలాతు చట్టాలు అని పిలుస్తారు. ఈ గ్రంథం ప్రకారం ఆ 2 దొంగల పేర్లు డిస్మాస్ అండ్ గెస్టాస్. డిస్మాస్ అంటే యేసుక్రీస్తు కుడివైపున ఉంచబడిన పశ్చాత్తాపడిన దొంగ. గెస్టాస్ అంటే పశ్చాత్తాపం పడని, ఆయనకు ఎడమవైపున ఉన్న దొంగగా గుర్తిస్తారు. వీరి పేర్లు గురించి, వీరి చరిత్ర గురించి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఒక వీడియో అయితే చేశాను. అది చాలా క్లియర్గా చారిత్రక పరంగా ఉంటుంది, అది చూడండి. అయితే కొన్నిసార్లు అనేకమైన సాంప్రదాయాలు వీరి పేర్లు మారుతూ ఉంటాయి. వాటన్నిటి గురించి వివరించడం జరిగింది. ఈ మొత్తం చరిత్రలో అత్యంత తప్పుగా అర్థం చేసుకున్న అంశాల్లో ఒకటి ఏంటి అంటే వారి నేరాల స్వభావం. మత్తయి సువార్త 27:38 ప్రకారం, మార్కు సువార్త 15:27 ప్రకారం వారికి ఉపయోగించిన గ్రీకు పదం లెస్టై. ఇది చిన్న దొంగలు లేదా జేబు దొంగలు, వీళ్ళు అసాధారణమైన వాళ్ళు కాదు. సాధారణ దొంగలకు గ్రీకు పదం కెప్టెస్ అని వాడతారు. సో లెస్టై అనేది సాయుధ బందిపోట్లు, హైవే దొంగలు, తిరుగుబాటుదారులను, అత్యంత భయంకరమైన వాళ్ళు, ప్రమాదకరమైన వ్యక్తులు వీళ్ళు. రోమన్ క్రమానికి ముప్పు కలిగించే హింసాత్మకమైన వ్యక్తులు వీళ్ళు. లూకా వీరు గురించి వేరే పదాన్ని ఉపయోగించాడు, కాకుర్గోయ్ అనే పదం, అంటే దుర్మార్గులు అని. వీరు రొట్టె దొంగిలిస్తూ పట్టుబడిన వ్యక్తులు కాదు, ప్రమాదకరమైన నేరస్తులు. బహుశా బరబ్బా కూడా ఇలాంటి వ్యక్తి అయ్యుండొచ్చు. రోమన్ చట్టం ప్రకారం సాధారణ దొంగలకి సిలువ వేయడం ఎప్పుడూ ఉపయోగించలేదు. అలా సిలువ వెయ్యరు. దొంగలకు సాధారణ శిక్ష దొంగిలించబడిన మొత్తానికి అనేక రెట్లు తిరిగి చెల్లించడం. సిలువ వేయడం అనేది బానిసలు, హింసాత్మకమైన నేరస్తులు, సముద్రపు దొంగలు, రాజ్య విరోధులు, శత్రువులు, ఇలాంటి వారికే ఉపయోగించబడింది. రోమ్ వారిని భయంకరమైన బహిరంగ ఉదాహరణగా చూపించాలనుకుంది. డిస్మస్ మరియు గెస్టాస్ సిలువ వేయబడ్డారనే వాస్తవం రోమన్ సామ్రాజ్య శక్తికి ముప్పుగా భావించారు కాబట్టే ఎలాంటి నేరాలు పాల్పడి ఉన్నారు అనేది మనకు అర్థమవుతుంది. సో వాళ్ళు ఎలాంటి వారు, ఎలాంటి దొంగలు అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అయితే మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే, ఈ దొంగలు యేసుక్రీస్తు వారిని కలిసిన విశేషం గురించి ఒక అసాధారణమైన ఒక పురాణం చెప్పబడింది. అంటే డిస్మాస్ అనే దొంగ చిన్నతనంలో యేసుక్రీస్తుని కలిసిన విషయం అది. అరబిక్ ఇన్ఫాన్సీ గాస్పల్ అని చెప్పి, అంటే సిరియాక్ ఇన్ఫాన్సీ గాస్పల్ అని పిలుస్తారు. దీనిలో కనిపించే అత్యంత అద్భుతమైనటువంటి కల్చర్లో ఒకటే ఈ అద్భుతమైన పురాణం. పవిత్రమైన ఈ హోలీ కుటుంబం, యోసేపు, మరియా, బాలుడైన యేసుక్రీస్తు, ఈ పవిత్ర కుటుంబం హేరోదు నుంచి తప్పించుకోవడానికి, హేరోదు అమాయకులను, చిన్నపిల్లను చంపమని ఆజ్ఞాపించినప్పుడు వాటి నుంచి తప్పించుకోవడానికి ఈజిప్టుకు పారిపోతున్నప్పుడు వారు దోపిడీ దొంగలు, హైవే దొంగల గుంపు చేత ప్రమాదానికి గురయ్యారు అనే విషయం గురించి చెప్పబడింది. ఆ దొంగల్లో 2 వ్యక్తులున్నారు. ఒకడు దయ్య చూపే రకం, మరొకడు క్రూరుడు. ఆ దయ్యగల దొంగ తర్వాత యువ డిస్మాస్,
డిస్మాస్ అనేవాడు యవ్వన ప్రాయంలో కుర్రతనంలో ఉన్నప్పుడు జరిగిన విషయం అని చెప్పి ఈ డిస్మస్ దొంగ అక్కడున్నాడు. ఈ డిస్మస్ని ఆ టైంలో అక్కడ టైటస్ అని పిలిచారు. టైటస్ అనే పదాన్ని అక్కడ వాడారు. యోసేపు మరియా, బాలుడని యేసువారు, వీరి దగ్గర బంగారం, సాంబ్రాణి బాలం లాంటి విలువైన వస్తువులుండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు. అన్నీ సర్దుకుని వీళ్ళు ఈజిప్టుకు ప్రయాణం చేస్తున్నారు. అలాంటి ప్రయాణం చేస్తున్న వారికి వీళ్ళు ఎదురైన తర్వాత యేసుక్రీస్తు వారి ముఖం నుంచి వారి ప్రకాశవంతమైన తేజస్సును, సౌందర్యాన్ని చూసి ఎంతగానో ఆకర్షితులయ్యారు. తన సహచరులందరినీ ఈ కుటుంబాన్ని క్షేమంగా వెళ్ళనివ్వమని వీరు ఆదేశించాడు ఈ కుర్రవాడు. ఈ స్టోరీ గురించి ఇంకొక పురాణం ఉంది. సెయింట్ అన్నెల్మ్స్ అనేటువంటి కథనం ప్రకారం ఈ డిస్మస్ పవిత్ర కుటుంబానికి వీళ్ళ ముగ్గురికి ఒక గుహలో ఆశ్రయం కల్పించాడు, ఆతిథ్యం ఇచ్చాడు. వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు ఈ కుర్రవాడని ఈ దొంగ యేసు శిశువు వైపు చూసి వంగిలాగంటాడు, ఓ పిల్లలలో మహా దీవించబడినవాడా, నేను నీ దయను కోరుకునే సమయం వస్తే నన్ను గుర్తించుకో, ఈరోజు గడిచిన దాన్ని మర్చిపోకు అన్నట్లు అక్కడ వ్రాయబడింది. దశాబ్దాల తర్వాత గోల్గోతా శిలువ మీద మరణిస్తున్న ఆ దొంగ, యేసు నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని అరిచినప్పుడు ఆ మాటలు మళ్ళీ ప్రతిధ్వనించాయి. మళ్ళీ యేసుక్రీస్తు వారు జ్ఞాపకం చేసుకున్నారు. ఈ చెప్పబడిన పురాణం కానీ ఈ స్టోరీ కానీ అది నిజమో కాదో మనకు తెలియదు. నాన్ కెనానికల్ అయిన అపోక్రిపల్ బుక్స్ నుంచి తీసుకోబడింది. అది ఆమోదించేదగినదిగా కూడా లేదు. సో చరిత్రలో జరిగింది జరగలేంది మనకు తెలియదు. కానీ అలాంటి ఒక కథనం, ఒక పాత్రను అలా చదవడాన్ని మనం చూస్తాం. ఇన్ఫాన్సీ గాస్పల్లో చెప్పే వివరణ మనం చూస్తాం. ముందు జరిగిందో లేదో మనకు తెలియదు. కానీ ఇప్పుడు ఆ శిలువ మీద ఒక దృశ్యం కనబడుతుంది. ఒక పరివర్తన గురించి తెలియచేయబడింది. ఆ ఇద్దరు దొంగలు మొదట యేసువారిని ఎగతాళి చేశారు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 44వ వాక్యం, మార్కు సువార్త 15వ అధ్యాయం 32వ వాక్యం ప్రకారం ఇద్దరు నేరస్తులు కూడా మొదట్లో జనసమూహంతో కలిసి యేసుక్రీస్తు వారిని ఎగతాళి చేశారు. వారిలో ఒకరు మంచివారు, ఒకరు చెడ్డవారు, ఒకరు పొగిడారు, ఒకరు తిట్టారనేం లేదు. ఇద్దరూ కూడా కలిసి ఎగతాళి చేశారు. ఆయనతో పాటు సిలువ వేయబడిన తిరుగుబాటుదారులు కూడా ఆయన్ను అవమానించారు. ఇలా కీలకమైన వివరాలున్నాయి. డిస్మస్ ఒక సాధువుగా, మంచివాడిగా ఏమీ లేడు. మంచివాడిగా యేసుక్రీస్తు వారితో ప్రారంభించలేదు, మంచివాడిగా అనిపించుకోలేదు. అతను అపహాస్యం చేసేవాడిగా, దైవదోషకుడిగా, బాధలో, కోపంలో మునిగిపోయే వ్యక్తిగా ప్రారంభించాడు. అలాగే కనపడ్డాడు. కానీ సిలువపై ఆ బాధాకరమైన సమయంలో ఏదో జరిగింది. డిస్మస్ కఠినమైన హృదయాన్ని ఏదో చీల్చింది. పశ్చాత్తాపడిన ఈ దొంగకు మార్పు ఎలా కలిగింది? పరివర్తనకు అనేకమైన అంశాలు కారణమై ఉండొచ్చు. అందులో మొదటిది సిలువ నుంచి యేసుక్రీస్తు వారు పలికిన మాటలు కూడా అయ్యుండొచ్చు. మొదటి మాట పలికారు, తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించమని. చనిపోతున్న వ్యక్తి తన కోసం కాదు, తనను హింసించే వారి కోసం ప్రార్థించడం ఆ దొంగ విన్నాడు. ఇలా యేసుక్రీస్తు వారు ప్రజల కోసం, వారి మధ్య వ్యక్తిత్వం కోసం ప్రార్థన చేస్తుంటే డిస్మస్ ఆత్మను గుచ్చుకుంది అది. రెండోది యేసువారి నిశ్శబ్దం, యేసువారి గౌరవాన్ని చూశాడు. జనసమూహం ఎగతాళి చేస్తుండగా, సైనికులు జోదమాడుతుండగా, మతనాయకులు ఎగతాళి చేస్తుండగా ఏ సాధారణ మానవుడు కూడా పొందలేని అంతీంద్రియమైన గౌరవంతో యేసుక్రీస్తు వారు బాధపడ్డాడు. తన జీవితాంతం హింసాత్మకమైన పురుషుల మధ్య జీవించినటువంటి డిస్మస్, క్రూరుల మధ్య జీవించిన డిస్మస్, దొంగతనాలతో, దోపిడీలతో, హత్యలతో మునిగిపోయిన ఈ డిస్మస్ ఎవరూ ఇలా బాధపడడం ఎప్పుడూ చూడలేదు. ఇక మూడవది యేసుక్రీస్తు వారి తలపై ఉన్నటువంటి ఒక శాసనం. ఇతడు యూదుల రాజు, నజరేయుడైన యేసు యూదులకు రాజు అని వ్రాయబడింది. అపహాస్యంగా అర్థమిచ్చేటువంటి దానిగా అది పెట్టారు. కానీ డిస్మస్ దృష్టిలో అది ఒక జ్ఞానోదయ లేఖనంగా మారింది. ఇక నాలుగవది చీకటి, అంతీంద్రియ సంకేతాలు, ప్రకృతి వైపరీత్యాలు, జరుగుతున్న సంభవాలు. ఇతడు సాధారణమైన వ్యక్తి కాదు, దైవ కుమారుడు, దైవసుతుడు అని తెలియచెప్పడానికే ప్రకృతి ఇలా వైపరీత్యాలు కనిపించేలా చేస్తుందా, ఇలా సంభవాలు జరుగుతున్నాయా అనిపిస్తుంది. భూమి స్వయంగా స్పందించడం మొదలుపెట్టింది. చీకటి భూమిని కప్పేసింది. భూమి కంపిస్తుంది, భూకంపం కలిగింది. ఇది సాధారణ అమలు కాదని ప్రకృతి కూడా సాక్ష్యమిస్తుంది. అలా అన్నీ చూశాడు. యేసువారిని చూశాడు, ప్రకృతిని చూశాడు, జనసమూహాన్ని చూశాడు, అన్నిని చూశాడు. అప్పుడు ప్రత్యక్షత కలిగింది, మానవమనసు కలిగింది, జ్ఞానోదయం కలిగింది. ఇప్పుడు డిస్మస్ యొక్క అద్భుతమైన ఒప్పుకోలు చూడండి, ఎలా మార్పు చెందాడు, ఎలా ఒప్పుకున్నాడు అని చూస్తే, అయితే ఈ దొంగ రెండో వాణ్ణి గద్దించి, నీవు అదే శిక్షలో ఉన్నావు, నీవు దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి ఇది తగిన ప్రతిఫలం, కానీ ఈయన ఏ తప్పు చేయలేదు అని చెప్పాడు. లూకా సువార్త 23వ అధ్యాయం 40వ వాక్యం 41వ వాక్యం చూస్తే ఈ మాటలో దొంగ అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించిన విషయాలున్నాయి. ఒకటి, అతను దేవుని భయాన్ని అంగీకరించాడు. రోమన్ సామ్రాజ్యం కంటే ఉన్నత న్యాయమూర్తిగా యేసును గౌరవించాడు. రెండోది, అతను తన సొంత నేరాన్ని ఒప్పుకున్నాడు.
మనం న్యాయంగా శిక్ష విధించబడ్డా, మనకిది న్యాయమే అన్నాడు. మూడవది, అతను యేసు నిర్దోషి అని ప్రకటించాడు. ఈ మనిషి ఏ తప్పు చెయ్యలేదు అన్నాడు. నాలుగవది, అతను యేసు యొక్క రాజరికాన్ని గుర్తించాడు. యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటాడు. ఇక్కడ ఒక విచిత్రమైన విషయం, చనిపోతున్న మనిషిని శాశ్వత జీవితాన్ని అడుగుతాడు. ఆస్తులు లేని వ్యక్తి ఒక పేదవాడిని రాజ్యం అడుగుతున్నట్టు, మరణం ద్వారా ఉన్న ఒక దొంగలా చనిపోయి స్వర్గాన్ని ఇవ్వమని అడుగుతాడు. అది ఇక్కడ హైలైట్. ఇప్పుడు ఆ రెండవ మాటలో వివరణ ఏంటి? ఆ రెండవ మాట వివరణ గురించి చూస్తే, యేసువారు వెంటనే నిశ్చయముగా అని మాట్లాడతాడు. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అంటారు. ఈ వాక్యంలో చాలా స్పష్టమైన బరువైన మాట కనబడుతుంది. నిజముగా, నిశ్చయముగా అని. నిశ్చయముగా అంటే ఇది యేసుక్రీస్తు వారు గంభీరమైనటువంటి ఒక ప్రమాణం. అతి ప్రాముఖ్యమైన సత్యాలను పరిచయం చేయడానికి, చెప్పడానికి పరిచర్య అంతటా కూడా ఉపయోగించిన పదం అదే. ఇది ఖచ్చితంగా నిశ్చయముగానే మాట్లాడతారు. శిలువ మీద కూడా యేసు దైవిక అధికారంతో మాట్లాడారు. ఇక రెండో పదం, నేను నీతో చెబుతున్నాను అనేది. ఇది వ్యక్తిగతమైంది. యేసుక్రీస్తు వారు ఈ వ్యక్తితో ప్రపంచంలో ఉన్న ఏకైక వ్యక్తిలా మాట్లాడాడు. అపహాసకులు, సైనికులు, ఏడుస్తున్న స్త్రీలు, మతపరమైన నిందారోపణలు చేసేవారి గుంపు, వీళ్ళ మధ్యలో యేసువారు ఒక నేరస్తుడి మీద దృష్టి పెట్టాడు. ఇక నేడు అని మాట్లాడతారు. రేపు కాదు, తర్వాత కాదు, అంటే ఈ ప్రోగ్రాం అంతా, ప్రక్షాళన అంతా అయిపోయిన తర్వాత కాదు, వెంటనే. ఆత్మీయ సాధన కోసం సుదీర్ఘమైన ప్రక్రియ తర్వాత చెయ్యలేదు. మీరు నాతో ఉంటారు అని తర్వాత స్పష్టంగా మాట్లాడుండొచ్చు, కానీ తక్షణ రక్షణను వాగ్దానం చేశాడు ఆయన. నీవు నాతో ఉంటావు అనే మాట కూడా కనబడుద్ది. కేవలం మంచి ప్రదేశానికి వెళ్తావు అని కాదు, నీవు దేవదూతలతో ఉంటావు అని కాదు, నాతో. పరలోకమనగానే బంగారు వీధులు, ముత్యాల ద్వారాలు కాదు, యేసుక్రీస్తు సన్నిధి. యేసుక్రీస్తు సన్నిధిలో ఉండడమే పరలోకం. ఇక ఇంకొక పదం పరదైసు. ఇది గ్రీకు పదం పారడైసోస్ అనే పదం నుంచి వచ్చింది. అంటే అందమైన, మూసి ఉన్న ఉద్యానవనం అనే అర్థం వస్తుంది. యేసువారి కాలానికి ఇది నీతిమంతులైన మృతులు నివసించేటువంటి, విశ్రాంతి తీసుకునేటువంటి స్థలం. ఇది పరలోకానికి, దేవుని సన్నిధికి పర్యాయ పదంగా వాడబడింది. యేసు పలికిన ఈ ఒక్క మాటతో, ఈ రెండవ మాటతో ఈ వాక్యం శతాబ్దాలుగా నిలిచి ఉన్న మతపరమైన ఆజ్ఞలు, మతపరమైన నియమాలు, ఆచారాలు, బలులు, నైవేద్యాలు ఇవన్నిటినీ కూడా బద్దలుగొట్టింది. ఎటువంటి ఆచారాలు నిర్వహించలేదు. బాప్తిజం లేదు, సున్నతి లేదు, ఆలయ త్యాగాలు లేదు, బలులు లేవు, ఆజ్ఞలు లేవు, ఇవేమీ అక్కడ లేవు. రెండోది, మంచి పనులు సమర్పించలేదు. ఈ మనిషి తన నేరాలు తప్ప మరేమీ అందించడానికి లేదు, మంచి చేయడానికి కూడా లేదు, కనీసం వాటిని ఒప్పుకోవడానికి కూడా లేదు. మూడవది, శిష్యరికం యొక్క సుదీర్ఘమైన ప్రక్రియ కూడా అక్కడ లేదు, సమయం లేదు, అతను చనిపోతున్నాడు. ఇక నాలుగోది, ఏ మానవ మధ్య వ్యక్తి కూడా జోక్యం చేసుకోలేదు. ఇక్కడ ఏ పాస్టరు, బిషప్పు, ఏ పూజారి, రబ్బీ, అపోస్తులుడు ఎవ్వరూ లేరు. దొంగ, యేసువారు. ఖచ్చితంగా వీరిద్దరి మధ్య డైరెక్ట్గా మాట కుదిరింది. దోషిగా తెలిసిన నేరస్తుడు తన చివరి శ్వాసలో క్రీస్తు మీద సాధారణమైన విశ్వాసం ద్వారా మోక్షాన్ని పొందగలిగితే, ఎవరు దేవుని దయకు అతీతంగా లేరు, ఉండరు అని క్లారిటీగా చెప్పబడింది. ఇక ఈ డిస్మస్ గురించి మాట్లాడాము. ఇప్పుడు గెస్టస్ గురించి కూడా మాట్లాడితే, కఠిన హృదయం కలిగిన, కఠినమైన హృదయం యొక్క హెచ్చరిక పుత్రుడిగా కనబడతాడు. డిస్మస్ చివరి క్షణంలో విమోచనకు సూచనగా కనబడితే, గెస్టస్ మాత్రం లేఖనాలన్నిటిలోనూ అత్యంత గంభీరమైన హెచ్చరికలలో ఒకదాన్ని సూచిస్తాడు. గెస్టస్ యేసు నుంచి ఎంత దూరంలో ఉన్నాడో డిస్మస్ కూడా అదే దూరంలో ఉన్నాడు. ఆ దొంగ ఎంత దూరంలో ఉన్నాడో ఈ దొంగ అంతే దూరంలో ఉన్నాడు. అదే క్షమాపణ ప్రార్థన అతను కూడా విన్నాడు. అతను కూడా అంతీంద్రియ శక్తిని చూశాడు, ప్రకృతి వైపరీత్యాలు చూశాడు, అతని గౌరవాన్ని చూశాడు. అతను అదే శాసనాన్ని కూడా చూశాడు, యూదుల రాజు అని. కానీ అతని స్పందన ఏంటి? దీనికి విరుద్ధంగా ఉంది. లూకాసు వార్త 23:39 వాక్యం చూడండి. నీవు మెస్సియే కదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అంటాడు. గెస్టెస్ తన సొంత నిబంధనల ప్రకారం, తన సొంత శారీరక అవసరాల కోసం శారీరక విముక్తి కోరుకున్నాడు. అతనిలో ఆ పాప స్వభావం, దుష్ట స్వభావం ఇంకా బ్రతికే ఉంది. అతను పరలోకానికి, దైవ రాజ్యానికి వెళ్ళాలని లేదు. సిలువ నుంచి దించబడితే చాలనుకున్నాడు. అతను బాధ నుంచి తప్పించుకోవాలని అనుకున్నాడు. ఆత్మ యొక్క పరివర్తన లేదు. అతని మాటలు ప్రార్థన కాదు, డిమాండ్. విశ్వాసం కాదు, ఎగతాళి. అయితే ఇక్కడ స్పష్టమైన ఒక మాట చెప్పడానికే ఈ విషయాలన్నీ చెప్తున్నాను. స్పష్టంగా అర్థం చేసుకునే ఒక మాట మీకు అందిస్తున్నాను. మీరు దాన్ని బాగా గుర్తు చేసుకుంటే, సిలువ కూడా ఒక తీర్పు పాఠం. ఎందుకంటే న్యాయమూర్తి మధ్యలో ఉన్నాడు. మధ్యలో ఉంచబడినప్పుడు నమ్మినవాడు విడుదల చేయబడ్డాడు. ఆయనను ఎగతాళి చేసినవాడు మరొకడు ఖండించబడ్డాడు.
క్రీస్తు శిలువ మానవాళి అంతటినీ విభజించే రేఖగా మారింది. ఒకరిని శిక్షించిన అదే న్యాయమూర్తి మరొకరిని ఖండిస్తున్నాడు. అతని సంకల్పం ద్వారా కాదు, వారి హృదయాల ఎంపిక ద్వారా, వారి పరివర్తన ద్వారా, వారి స్వభావం ద్వారా. ఈ ఒక్క మాట చాలు కడివరి కాలంలో న్యాయసింహాసనం మీద కూర్చున్నప్పుడు యేసువారు ఎలా న్యాయమూర్తిగా వ్యవహరిస్తారో చెప్పడానికి. ఈ ఒక్క మాట చాలు రక్షణ మనకు ఎలా ఆస్వాదించబడుతుందో, ఎలా అందుకుంటామో తెలుసుకోవడానికి. ఈ ఒక్క మాట చాలు మన హృదయ పరిస్థితులను ఎలా మార్పు చేసుకోవాలో వివరించడానికి. ఈ మాట చెప్పడానికే చక్కగా అన్ని విషయాలు మాట్లాడుకోవడం జరిగింది. ఇవన్నీ చాలా క్లియర్గా మీకు అర్థమయ్యాయి అని నేను అనుకుంటున్నాను. సో రెండవ మాట నుంచి నేర్చుకునే ఆత్మీయ పాఠాలు తెలుసుకునే ముందు ఈ విషయం నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, అలాగే ఇతరులకు కూడా షేర్ చేయండి. మీకు ఏదైనా సందేహాలున్నా, ప్రార్థన అవసరతలున్నా వాట్సాప్ నంబర్ స్క్రీన్ మీద ఇస్తున్నాను, వాట్సాప్ మాత్రమే చేయండి. అలాగే మా వ్యయ ప్రయాసలకు పరిచర్యలకు సహాయం చేయాలి అన్నా మీ విలువైన సహాయాన్ని పంపించండి. మాతో పాలిభాగస్తులుగా పరిచర్యకు సహాయకులుగా ఉండండి. సో ఇక ఈ రెండవ మాట నుంచి ఆత్మీయ పాఠాలు నేర్చుకుందాం. మొదటిది, రక్షణకు ఇది ఎప్పుడూ కూడా ఆలస్యం కాదు. డిస్మస్ తన జీవితంలో చివరి గంటలో విశ్వాసానికి వచ్చాడు. అతనికి మంచి పనులు చేయడానికి సమయం లేదు, చర్చికి వెళ్లే అవకాశం లేదు, బాప్తిజం తీసుకునే టైం లేదు, మతపరమైన బోధన, వాక్యాలు, ఆజ్ఞలు వినడానికి, ఆచరించడానికి అవకాశం కూడా లేదు. అయినా సరే యేసువారు అతన్ని, అతని మనస్సును చూసి వాగ్దానం చేశాడు, రక్షణని వాగ్దానం చేశాడు, పరదైసులో స్థానం కల్పించాడు. రెండవది, దేవుని కృప ఈ పాపాలన్నిటినీ జయించేది, అన్నిటికంటే గొప్పది. డిస్మస్ ఒక హింసాత్మకమైన నేరస్తుడు, బహుశా సాయుధ తిరుగుబాటుదారుడు, హైవే దొంగ, బహుశా హంతకుడు కూడా అయ్యుండొచ్చు. కానీ శిలువ నుంచి ప్రవహించే యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపాన్ని కడిగివేస్తుంది అని చెప్పడానికి ఇది సరిపోతుంది. క్రీస్తు దయ, యేసు యొక్క వెలుగు ఏ గతము, ఏ చీకటి కూడా లేకుండా తుడిచిపెట్టగలదు అని నిరూపిస్తుంది. ఇక మూడవది, నిజమైన విశ్వాసం కనిపించేదానికి అతీతంగా ఉంటుంది, ప్రదర్శనలకు అతీతంగా ఉంటుంది. డిస్మస్ యేసును చూశాడు. ఎలా చూశాడు? కొట్టబడిన వ్యక్తిగా, రక్తం కారుతున్న వ్యక్తిగా, బలహీనత కలిగిన వ్యక్తిగా, నగ్నంగా ఉన్న వ్యక్తిగా, ఎగతాళిగా, స్పష్టంగా శక్తిహీనుడిగా కనబడుతున్న అతనిలో రాజును చూశాడు. వారి జీవితమంతా లేఖనాలను అధ్యయనం చేసి దేవుని కార్యాలకు గొప్పగా చెప్పుకునే పరిచర్యలు ఈయనని దైవదూషకునిగా చూశారు. రోమన్లు రాజకీయ ఉపద్రవంగా చూశారు. జనసమూహం విఫలమైన మెస్సయ్యగా చూశారు. కానీ ఈ దొంగ, ఈ నేరస్తుడు మాత్రం పరలోక ప్రభువుగా చూశాడు. విశ్వాసం అనేది కళ్ళు చూడగలిగే దాని గురించి కాదు, హృదయం గుర్తించగలిగే దాని గురించి. ఇది అద్భుతమైన మాట. ఇక నాలుగవది, ఇక్కడ సాధారణమైన ప్రార్థన విజయాన్ని సాధించింది. డిస్మస్ ఒక శాస్త్రాన్ని కానీ, లేఖనాలను కానీ అధ్యయనం చేయడం, వాటిని పాటించడం, విశ్వాసాన్ని పఠించలేదు. అతను ఆచారాన్ని నిర్వహించలేదు. కేవలం ఒక మాట, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని. అతను హృదయపూర్వకమైన ఆ స్థితి అతని ప్రార్థనకు జవాబిచ్చింది వెంటనే. ఇక ఐదవది, యేసువారి సమీపంగా ఉండడానికి ప్రతిస్పందన అనేది అవసరం. గెస్టాస్ యేసుకు కూడా అంతే దగ్గరగా ఉన్నాడు. అదే మాటలు విన్నాడు, అదే బాధను చూశాడు, అదే కృపను అందించాడు. కానీ అతను దాన్ని తిరస్కరించాడు. ఒక గంభీరమైన పాఠం ఇదే. యేసు గురించి తెలుసుకోవాలి అనుకోవడం కంటే యేసును తెలుసుకోవడం కాదు. శిలువ దగ్గర ఉండడం అంటే దానికి లొంగిపోవడం లాంటిది కాదు. సొంత ప్రవర్తన, నీతి ఎలా మార్చుకున్నామనేది మనల్ని బట్టి ఉంటుంది. వారిని బట్టే మన భవిష్యత్ అనేది ఉంటుంది. ఇక ఆరవది, పరదైసు అనేది ఒక వ్యక్తి, కేవలం ఒక ప్రదేశం మాత్రమే కాదు. నువ్వు అద్భుతమైన లోకంలోకి వస్తావు, బంగారు వీధుల్లో నడుస్తావు, బంగారు పల్లెంలో తింటావు, దేవదూతలు నీ చుట్టూ ఉంటారు, ఇలాంటి మాటలు చెప్పలేదు. నీవు నాతో ఉంటావు అన్నాడు. అంటే ప్రధానమైన అంశం బంగారు వీధులు, దేవదూతలు, గాయక బృందాలు కాదు. క్రీస్తు శాశ్వతమైన ఉనికికి నిదర్శనం. యేసు ఎక్కడున్నా పరదైసు అక్కడే ఉంటుంది. ఇక ఏడవది, శిలువ గొప్ప వ్యక్తిత్వాన్ని, మార్గనిర్దేశకాన్ని అందించింది మనకి. ఆ కొండ మీద 3 వ్యక్తులున్నారు, 3 శిలువలు వేలాడదీయబడ్డాయి. ఒక రాజున్నారు, 2 నేరస్తులున్నారు, ఒక రక్షకుడున్నారు, 2 పాపులున్నారు. లోకం దృష్టిలో వారందరూ ఖండించబడ్డారు, శిక్షించబడ్డారు. కానీ ఒకరు పాపం కోసం మరణిస్తున్నారు, ఒకరు పాపానికి మరణిస్తున్నాడు. అంటే డిస్మస్ తన పాత జీవితం నుంచి తప్పుకుంటున్నాడు, మరొకరు పాపంలో మరణిస్తున్నాడు. గెస్టస్ తన తిరుగుబాటుకు అతుక్కుపోయి శాశ్వతంగా మరణిస్తున్నాడు. శిలువ అన్ని వేషధారణలు, అన్ని క్యారెక్టర్స్ని చూపించింది. ప్రతి మానవ హృదయం యొక్క నిజమైన స్థితిని వెల్లడి చేస్తుంది. ఆఖరిగా ఒకే మాట, ఈ 2 నేరస్తుల కథ, ఈ చరిత్ర అనేది చివరికి ప్రతి మానవ ఆత్మ యొక్క కథగా మారుతుంది. ప్రతి వ్యక్తి శిలువ ముందు ఒకే ఎంపికతో నిలబడతాడు. ఎగతాళి చేయడం, నమ్మడం, డిమాండ్ చేయడం, లొంగిపోవడం, చెడుతో చనిపోవడం, ఆశతో చనిపోవడం.
క్రీస్తుకు రెండు వైపులా ఉన్న రెండు సిలువలు కూడా అంతిమ తీర్పుకు ఒక ఉదాహరణ. ఇక్కడ మానవాళి అంతా సంపద, హోదా, మతపరమైన అనుభవం ద్వారా కాకుండా ఒకే ఒక ప్రశ్న ద్వారా విభజించబడ్డారు. మీరు యేసుతో ఏం చేశారు? యేసు వారితో మీరు ఏం చేస్తున్నారు అని. డిస్మస్ దొంగగా చనిపోయాడు, పరదైసు పొందుకున్నాడు. గెస్టస్ తన గర్వంతో చనిపోయాడు, మరణించాడు, ప్రతీదీ కోల్పోయాడు. అమాయక గొర్రెపిల్లైన యేసువారు వారి మధ్య వేలాడుతూ చేతులు వెడల్పుగా చాచి మొత్తం ప్రపంచాన్ని ఆలింగనం చేసుకున్నట్లుగా ఒక చెయ్యి పశ్చాత్తాపడే వ్యక్తివైపు, మరొక చెయ్యి ఇంకా రాని వ్యక్తివైపు విస్తరించింది. లోకానికిచ్చే మెసేజ్ కూడా అదే. ఆయన వైపు తిరిగి పశ్చాత్తాపం పొందే వ్యక్తులు ఒకలా ఆయన తీర్పు తీరుస్తాడు, మిగతా వారికి ఇంకొకలా తీర్పు తీరుస్తాడు. ఈ సంభవం అంతా ఈ కథనం ద్వారా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ విషయమంతా చక్కగా నచ్చితే, ఇదంతా అర్థమైతే లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. మరొక అద్భుతమైన మంచి వీడియో ద్వారా, మరొక అద్భుతమైన మంచి సందేశం ద్వారా మరలా వస్తాను. అంతవరకు దేవాతి దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడయ్యుండి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్.